శ్రీమతి నమః. కర్మ వెంటాడుతుంది అంటే నాకు కొంతమంది కామెంట్లు పెడతారు, ఏం వెంటాడుతుందమ్మా కర్మ అని. కానీ సహనంగా మనం వేచి చూసాము అని అనుకోండి, ఖచ్చితంగా కర్మ వెంటాడే తీరుతుంది, అందులో సందేహమే లేదు. అలా వెంటాడుతుంది అనడానికి ఈ రోజు మనం 3 సంఘటనలు తెలుసుకుందాం. మనకి నోరుంది కదా, మనకి బలం ఉంది కదా అని ఈ రోజు మనం ఒకళ్ళ మీద బురద జల్లేసి వాళ్ళని ఎంత నీచంగా హింసించాలో అంత నీచంగా నువ్వు హింసించావు అనుకోండి, ఆ హింసించిన వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది, రాకుండా ఉండదు. మనం ఏదైతే పంచుతామో భగవంతుడు మనకు అదే ఇస్తాడు. నువ్వు మంచిని పంచితే మంచి ఇస్తాడు, చెడుని పంచితే చెడునే ఇస్తాడు. దీని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. ఇది పక్క ఫిక్స్ అన్నమాట. చావా సినిమా విడుదలైంది కదా, చావా సినిమా విడుదలైన తర్వాత ఎంత మందికి బాధ వచ్చేసిందో. ఎందుకంటే నిజమైన హిస్టరీని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకుని మనంతట మనగా ఎవరికి ఏ హిందువుకి చెప్పలేదు, నువ్వు వాళ్ళ మీదే తిరగబడు, నువ్వు యుద్ధం చేయని ఎవరికి చెప్పలా. తనంత తానుగా నిజం తెలుసుకుని ఈ రోజు హిందువులు కళ్ళు తెరిచి మనకి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు. అబద్ధం ఎంతకాలం మరుగున పడుతుంది చెప్పండి? అబద్ధాన్ని పూసేసి అబద్ధాన్ని చక్కగా అందంగా చూపించినంత కాలం అది అబద్ధం బాగా అందంగానే కనపడుతుంది. కానీ నిజం ఆటం బాంబు లాంటిది, ఏదో ఒక రోజు బద్దలైపోతుంది. ఆ బద్దలైపోయిన రోజున నిజంగా సునామీయే వచ్చేస్తుంది తెలుసా. అది తెలియక ఆహా ఈ రోజు మనం అబద్ధం చెప్పేశాము, చరిత్రను వక్రీకరించేశాము కాబట్టి ఏం పర్వాలేదు అని అనుకుంటారు. చావా సినిమాలో శంభాజీ మహారాజ్ గురించి ఎంత నీచంగా చెప్పాలో అంత నీచంగాను చరిత్రకారులు చెప్పేశారు. అదే నిజం అనుకున్నారు. ఈసారి నిజం తెలిసింది, ఏమైంది? హిందువులు ఏం చేస్తున్నారు? ఇది భరించలేకపోతున్నారు అనమాట. ఈ చావా సినిమాని ఎలా అయినా సరే రద్దు చేసేయాలని చెప్పి అమిత్ షా గారికి కూడా లేఖలు రాసేశారు. ఒకప్పుడు మన దేశం మీద పడి మన దోచుకుని తిన్నప్పుడు లేదా, ధనమాన ప్రాణాలు తీసేసినప్పుడు లేదా, మన దేవాలయాల్ని ధ్వంసం చేసేసినప్పుడు లేదా, ఎంత హింసించేశారు. కంటికి మింటికి కనీసం నిద్రపోవడానికి తిండి తినడానికి కూడా ఏది లేక ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందని చెప్పి భయంతో మనల్ని భయానికి గురి చేసిన రోజులు వాళ్ళకి గుర్తుకు రాలేదా? ఎవరినైనా దెబ్బతీయాలి అంటే ముందు ఇంట్లో ఆడవాళ్ళని దెబ్బతీసేయాలి కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళని దెబ్బతీసేసేవారు. ఎంత అరాచకాలు చేశారో. మనం ఇప్పుడు అరాచకాలు ఏం చెయ్యట్లేదు కదా, మనది మనకి కావాలి అని అడుగుతున్నాం. ఇప్పుడు మనది మనకి కావాలి అని అడగడంతో చైతన్యం హిందువుల్లో రావడంతో అవతల వాళ్ళకి భయం పుట్టిందనమాట. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ బయటపడిపోయాయి అనుకోండి, మరి వాళ్ళు కూడా కట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోవని కూడా మనం ఎప్పుడూ చెప్పలేదు, చెప్పం కూడా. కానీ నిజం తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయకూడదు అనమాట. ఎప్పుడు మనం నిద్రపోవాలని అనుకుంటారు, కానీ నిజం ఖచ్చితంగా ఆటం బాంబులా పేలిపోతుంది ఏదో ఒక రోజు. నిజంగా వాళ్ళంతటా వాళ్ళు నిజం తెలుసుకున్న రోజున అవతల వాళ్ళకు ఉంటుంది, మడత పెట్టి మడత కాజే ఇచ్చి పెడతారు తెలుసా. అలానే చేస్తారు హిందువులు. అలానే ఔరంగజేబ్ విషయం చూడండి, శంభాజీ మహారాజుని ఎంత ఏడిపించాడు. శంభాజీ మహారాజుని మాత్రమేనా, హిందువులని ఎంత ఏడిపించాడు, ఎంత బాధలు పెట్టాడు. అలాగే మన దేవాలయాలని ఎన్నింటిని ధ్వంసం చేసేశాడు. మన దేశం మీదకి వచ్చిన ప్రతి పరాయస్తుడు మతం మార్చేయాలి, మత పిచ్చితో రగిలిపోతూ ఎంతమందిని ఇబ్బంది పెట్టేశారు. ఈ రోజు ఆ వారసులు ఏం చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది యోగి ఆదిత్యనాథ్ గారు పబ్లిక్ గా అందరికీ చెప్పారు కదా. అంటే కర్మ వెంటాడుతుంది కదా, కర్మ వెంటాడే తీరుతుంది. మనం ఈ రోజు మనకి బలుపు ఉంది కదా అని ఏదైనా పని చేస్తామనుకోండి, ఆ బలుపుని నెమ్మదిగా తీర్చేస్తాడు భగవంతుడు, తీర్చకుండా మాత్రం ఉండడు. ఇంకొక సంఘటన మణిపూర్లో. ఒకప్పుడు కుకీ హిందువులను కుకీ పరాయి మతస్థులు ఏం చేసేవారు అంటే ప్రాణాలు తీసేసేవారు అనమాట. ఇంకా ఊచకోతే. ఈ ప్రాణాలు తీసేసిన కుకీ పరాయి మతస్థుల్ని పట్టుకోవడం కోసం సైన్యం వస్తుంటే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, వాహనాలకు అడ్డుపడిపోయేవారు అనమాట. ఈ కుకీ పరాయి మతస్థుల మహిళలు ఆ పురుషుల్ని పట్టుకోవడానికి వెళ్తుంటే మధ్యగా అడ్డుగా పడుకోవడమే కాకుండా మొత్తం డ్రెస్ కూడా తీసేసి నగ్నంగా పడుకునేవారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ సైన్యం వెనక్కి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇప్పుడు వచ్చిన గవర్నర్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎప్పటిలాగే వాళ్ళ కుతంత్రాలు కుట్రలు ప్రయోగించాలని అనుకున్నారు. ఇప్పుడు అలాగే చేసి ఆ వాహనాలకు అడ్డంగా పడుకోవటం, బట్టలన్నీ ఇప్పేసి పడుకోవడం చేస్తుంటే ఇదివరకట్లాగా మొహమాటానికి పోవటం లేదు. సహించినంత కాలం కుకీ హిందువులు సహించారు, ఇంక వాళ్ళు మాత్రం ఎలా సహిస్తారు? సహించరు కదా. ఇప్పుడు ఏమైంది ఈ సంఘటనలో? మళ్ళీ
వెనక్కి తిరిగి వచ్చింది. మనం ఒకళ్ళకి అన్యాయం చేస్తే అది ఖచ్చితంగా మనకి వచ్చేస్తుంది. మనం ఒకరికి ఏది పంచితే అదే మనకి వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మో అంటారు, కానీ కర్మ అనేది ఉంది, అది బూమరాంగలా వచ్చి మనకి తగులుకుంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి, ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాటలు అనకుండా ఉండాలి. ఈ రోజు మన దగ్గర అంతా బలం ఉంది కదా అని చెప్పేసి కండ కవరంతో మాట్లాడి ఇంకొకరిని బాధ పెట్టాము అని అనుకోండి, అదే కండ కరిగిపోతుంది చూసారా, అప్పుడు చూపిస్తుంది కర్మ తన ప్రతాపాన్ని. అప్పుడు అడ్డుకోవడానికి నీ దగ్గర కండ ఉండదు, కావడం కూడా ఉండదన్నమాట. మన దేశం గురించి మనం తెలుసుకుని కళ్ళు తెరుచుకుంటే మన దేశంలో మన దగ్గర ఉన్న అరాచక శక్తుల్ని మనమే ఎటువంటి యుద్ధము చేయకుండా, ఎటువంటి నష్టము కలగకుండా మనం మళ్ళీ తిరిగి వాటిని సంపాదించుకోవచ్చు. అది ఎప్పుడో తెలుసా? మన అందరం ఇలా కలిసి ఉన్నప్పుడు, మన అందరం ఇలా విడిపోయినప్పుడు కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.